ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు మనకు గొప్ప ఆదరణగా ఈ యొక్క వాగ్దానమును మనకు తెలియపరుచుచున్నాడు. ఆ వాగ్దానము ఏమిటంటే యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. మనకు ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పుచున్నాడు, భయపడకము, జడియకము అని ధైర్యము చెప్పుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ విషయంలో జడుస్తూ ఉన్నాము, ఏ విషయంలో భయపడుచున్నాము? భయపడాల్సిన అవసరము లేదు. నీవు జడియవలసిన అవసరము లేదు. సర్వాంగ సుందరుడు, సకలము చేయగల సమర్థుడు మన పక్షముగా వ్యాజ్యమాడి మన శత్రువులను ఓడించి వారిపైన గొప్ప విజయాలను దయచేసే గొప్ప దేవుడు, యుద్ధ సన్నద్ధుడు, పరాక్రమము కలిగిన యుద్ధ వీరుడు మన పక్షముగా ఉండగా మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు జడియాలి? కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేస్తున్నారు, ఇక నీవు జడియవలసిన అవసరము లేదు. ఇక నీవు దేనికి భయపడవలసిన అవసరము లేదు. మీరు యుద్ధ సన్నద్ధులై మీ శత్రువులను ఓడించుడి. యుద్ధ సన్నద్ధులై, ప్రార్థనా వీరులై సాతానుని ఓడించుడి. భయపడవద్దు, జడేయవద్దు అని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయంలో మనకు వాగ్దానము చేస్తున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. మనము ఏ విషయంలో భయపడుచున్నామో, మనకున్న రోగమును బట్టి మనము భయపడుచున్నామా? జడిస్తున్నామా? మనకున్న శ్రమలను బట్టి మనము భయపడుచున్నామా? మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి మనము భయపడుచున్నామా? మనకున్నటువంటి జగడములను బట్టి, యుద్ధములను బట్టి, శత్రువులను బట్టి మనము భయపడుచున్నామా? అవి అన్నీ తీసి పక్కన పెట్టమని, జడియవద్దని, భయపడవద్దని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేస్తున్నారు. కాబట్టి ఈ సమయము ఇది మొదలుకొని మనము దేనికి జడేయవలసిన అవసరము లేదు. దేనికి భయపడాల్సిన అవసరము లేదు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీ భయపడినట్లయితే నీ ఆర్థిక పరిస్థితుల భారము దేవుని మీద మోపుము. నీకున్న రోగమును బట్టి నీవు భయపడుచున్నట్లయితే నీ యొక్క రోగము భారము అంతము కూడా ప్రభు అయిన క్రీస్తు మీద మోపమని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. నీకున్న శత్రువులను బట్టి నీవు భయపడుచున్నట్లయితే ఆ యొక్క శత్రువుల భారము, జగడములన్నీ కూడా ప్రభువు మీద మోపమని ఈ యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచుచున్నారు. మన శత్రువులను ప్రభువుకు అప్పగించినట్లయితే పగ తీర్చుకొని వాడు యేసయ్యే, యేసుక్రీస్తు వారే. పగ తీర్చుకొనుట నా పని అన్నాడు కనుక మన శత్రువులను ఆయన చేతికి మనం అప్పగించాలి. మనకు అధికారం ఉందనో, బలముందనో, శక్తి ఉందనో మనము వారి మీద పగ తీర్చుకొనకూడదు. ఎందుకు అంటే దేవుని దృష్టిలో అది పాపము కనుక. పగ తీర్చుకొనుట నా పని అన్నాడు కనుక మీరు భయపడక మన శత్రువులను దేవునికి అప్పగించినట్లయితే ఆయన పగ తీర్చుకునే దేవుడు. మనం భయపడాల్సిన అవసరము లేదు. మన శత్రువైన సాతాన్ని మనము ఎదిరించాలి. జడియకూడదు, భయపడకూడదు. భయపడినట్లయితే, జడిసినట్లయితే శత్రువైన సాతాను మన మీదికి ఇంకా రేగి మనలను అపవిత్రపరిచే
విధముగా వాడు చేస్తాడు. కనుక మనము శత్రువైన శాతానుకు, శ్రమలకు, రోగములకు, ఆర్థికపరమైన ఇబ్బందులకు భయపడాల్సిన అవసరము లేదని, జడియవలసిన అవసరము లేదని ప్రభువైన క్రీస్తు వారి యొక్క సమయంలో మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.